నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. మదురైలో టీవీకే మహానాడు, పవన్ తరహాలో మాస్ ఎంట్రీ, రాజకీయ సింహ గర్జన. స్టాలిన్ అంకుల్ వెరీ వెరీ సారీ అంకుల్ అంటూ సెటైర్స్. సింహం ఎక్కడున్నా సింహమే. అదే సింహం వేట మొదలు పెడితే ఎలా ఉంటుంది? అడవి మొత్తం దద్దరిల్లిపోవాల్సిందే కదా. ఈ మాటలు సరిగ్గా సరిపోయేలా దళపతి విజయ్ సభలో రాజకీయ సింహగర్జన చేశారు. రానున్న ఎన్నికల్లో వార్ వన్ సైడేనని తేల్చి చెప్పేశారు. మదురైలో ఇటీవల పవన్ ఎంట్రీ ఇచ్చిన తరహాలో విజయ్ మాస్ ఎంట్రీ. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. కొన్ని రోజుల కిందటే మదురై వేదికగా జరిగిన మురుగు భక్తగళ్ మహానాడులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ ఇవ్వడమే కాదు, కీలక ప్రసంగం ఇచ్చారు. దాంతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సరిగ్గా అదే సీన్ మళ్ళీ రిపీట్ అయింది. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ కాదు, టీవీకే. అదేనండి, తమిళగా వెట్రి కజగం అధినేత నటుడు దళపతి విజయ్ మదురైలో టీవీకే 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మహానాడు నిర్వహించారు. ఈ సభకు సుమారు 4 లక్షల మంది హాజరు కావడంతో సభా ప్రాంగణం అంతా హోరెత్తిపోయింది. తమిళనాడులో వచ్చే ఏడాది అంటే 2026లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ దూకుడు పెంచారు. మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సుమారు కిలోమీటర్ మేర ప్రజల మధ్య ర్యాంప్ వాక్ చేశారు. అనంతరం పదునైన మాటలతో గర్జించారు. ఆవేశపూరిత ప్రసంగంతో సభ దద్దరిల్లిపోయింది. సింహం వేట మొదలు పెట్టిందన్న ఆయన వచ్చే ఎలక్షన్స్ లో వార్ వన్ సైడేనని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న డిఎంకేకు తన పార్టీ టీవీకేకు మధ్యనే అసలైన పోటీ జరుగుతుందన్నారు. అంతేకాదు, తమిళనాట 1970 నాటి చరిత్రను తిరగరాస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే పొత్తులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు విజయ్. తాను ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చే సమయంలో చాలా మంది విమర్శలు చేశారన్నారు విజయ్. సినిమా వాళ్లకు పాలిటిక్స్ కావాలా అంటూ హేళన చేస్తున్నారన్న ఆయన ఒక హీరో గెలవడానికి టైం ఎంత పట్టిందో లెక్కలేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. విజయ్ ఎలా రాగలడు? అతను ఎప్పుడు షూటింగ్లతో బిజీగా ఉంటాడు. చాలా మంది చేయలేనప్పుడు విజయ్ మాత్రం ఎలా గెలుస్తాడు? వారు విజయం సాధించడానికి చాలా ఏళ్ల సమయం పట్టింది. అలాంటప్పుడు తను మాత్రం జనాలను ఓట్లుగా ఎలా మార్చగలడంటూ తీవ్ర విమర్శలు చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే వారి అంచనాలన్నింటినీ పటాపంచలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు విజయ్. అలాగే జన సమూహం గురించి విజయ్ మాట్లాడారు. తన దగ్గరకు వచ్చే జనం నిజమైన ఓటర్లు కాదని చాలా మంది అంటున్నారు. కానీ వాళ్ళందరూ ఈ జన సమూహం ఓట్లు మాత్రమే కాదు, ప్రజా వ్యతిరేక పాలకులను వేటాడే సింహాలని చెప్పుకొచ్చారు. సినీ వ్యక్తి సినిమా వ్యక్తి అని చెప్పాలంటే అంబేద్కర్ ను ఓడించిన వ్యక్తి సినిమా వ్యక్తి కాదు. విరుద్ నగర్ లో కామరాజర్ ను ఓడించింది సినిమా వ్యక్తి కాదు, రాజకీయ నాయకుడు. సో అందరూ రాజకీయ నేతలు మంచివారు కాదు. అదేవిధంగా అందరూ సినిమా వాళ్ళు మూర్ఖులు కాదని చెప్పుకొచ్చారు. అనంతరం అక్కడి డిఎంకే ప్రభుత్వంపై విజయ్ ఘాటు విమర్శలు చేశారు. డిఎంకే బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. అంతేకాదు, స్టాలిన్ అంకుల్ వెరీ వెరీ రాంగ్ అంకుల్. రాష్ట్రంలో మహిళలపై జరిగే దాడులు కనిపించడం లేదా అంకుల్? 1000 కోట్ల లిక్కర్ స్కామ్ కనిపించడం లేదా అంకుల్? అన్న యూనివర్సిటీ సమస్య గురించి, మహిళలకు భద్రత లేకపోవడం గురించి అందరూ నిలదీస్తున్నారు. అలాంటప్పుడు నేను మాత్రం ఏమని పిలవగలను అంటూనే ఇది చాలా చాలా చెత్త అంకుల్ అంటూ సెటైర్లు విసిరారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీవీకే పోటీ పడుతుందని, విజయం సాధిస్తుందన్నారు. డిఎంకేకు వ్యతిరేకంగా పోటీ చేస్తుందని తెలిపారు. అలాగే టీవీకే పొత్తులు పెట్టుకుని ప్రజలను మోసం చేసే పార్టీ కాదని చెప్పారు విజయ్. తాము ఎవరికి భయపడమన్న ఆయన తమిళనాడు మహిళలు, యువత సహా ప్రజలంతా తమతో కలిసి నడుస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీవీకే ప్రజా వ్యతిరేక శక్తులన్నింటినీ ఓడదీస్తుందన్నారు. ఘన విజయం సాధించి ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. టీవీకే బలం దాని విధానాలను తక్కువ అంచనా వేయొద్దన్న విజయ్ తమిళ రాజకీయాల్లో ఇది నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంలోనే తాను మదురై తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు విజయ్. త్వరలో తాను పోటీ చేయబోయే మదురై జిల్లాలోని
9 ఇతర నియోజకవర్గాల జాబితాను ప్రకటిస్తానని తెలిపారు. టీవీకే అభ్యర్థికి ఓటు వేస్తే తనకు ఓటు వేసినట్లేనని విజయ్ నొక్కి చెప్పారు. సింహం ఎప్పుడైనా వేటకే వస్తుంది కానీ సరదా కోసం కాదు. అదే విధంగా సింహం తనతో సమానమైన లేదా దానికంటే పెద్ద జంతువులనే వెంటాడుతుందన్నారు విజయ్. అడవిలో చాలా జంతువులు ఉండొచ్చు, కానీ సింహం మాత్రం ఒక్కటే ఉంటుంది. అది చాలా స్పెషల్. ఆ సింహం గర్జిస్తే సుమారు 8 కిలోమీటర్ల దూరం కంపిస్తుంది. అదే తరహాలో అంటే 1967, 1977 నాటి రాజకీయ పరిస్థితులు 2026 ఎన్నికల్లో చూస్తారని స్పష్టం చేశారు. మొత్తంగా తమిళ వెట్రి కజగం పార్టీ మహానాడు కార్యక్రమం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొత్తగా మొదలైన టీవీకే పార్టీ బహిరంగ సభకు 4 లక్షల మంది ప్రజలు హాజరు కావడం అనేది చిన్న విషయమేమీ కాదు. మరి విజయ్ చెప్తున్నట్లు రానున్న ఎన్నికల్లో టీవీకే గర్జిస్తుందా? విజయాన్ని సాధిస్తారా? మహానాడు వేదికగా విజయ్ చేసిన విమర్శలపై డిఎంకే, బీజేపీలో ఏ విధంగా స్పందిస్తాయన్నది చూడాల్సి ఉంది.